మనిద్దరం కలిసి కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేద్దాం. అప్పుడు నీకు కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేయలేకపోయానన్న బాధ పోతుంది. ఒకసారి చూడు. ఏంటి జాలి చూపిస్తున్నావా? భిక్ష వేస్తున్నావా? నేను ఓడిపోయానని నువ్వు ఫిక్స్ అయిపోయి ఓదార్చడానికి వచ్చావా? వీణా, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. చేసిందంతా చేసి మళ్ళీ సానుభూతి చూపించడానికి వస్తే కనిపెట్టలేననుకుంటున్నావా? నేనేం చేశాను వీణా? హార్డ్ డిస్క్ దొంగతనం చేశా. యూర్ రాంగ్ వీణా. దొంగల్ని పట్టుకోవాలని చూసింది నేను. నన్ను దొంగ అంటావేంటి? దొంగని దొంగ అనకుండా ఏ పేరుతో పిలవాలో నువ్వే చెప్పు, నేర్చుకుంటా. ఓడిపోతావన్న భయంతో నా మీద నిందలేస్తున్నా వీణా. ఇట్స్ నాట్ రైట్. వేదా, నువ్వు గెలవాలంటే నేను ఓడిపోవాలి. నన్ను ఓడించాలంటే హార్డ్ డిస్క్ కొట్టేయాలంటే దొంగతనం చేయాలి. అది నువ్వే చేసావు. నేను దొంగతనం చేశానా? మనుషుల్ని పెట్టి చేపించావు. ఎస్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో మాట్లాడేటప్పుడు నన్ను దాటి నువ్వే కంపెనీ డైరెక్టర్ అవ్వాలని చూసావు. నాతో పోటీగా కొత్త ప్రోడక్ట్ ని లాంచ్ చేయాలని చూసావా లేదా? నా ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని హార్డ్ డిస్క్ లో ఉన్నాయని నీకు తెలుసు. అందుకే నిన్న రాత్రి లేట్ అయినా సరే మోక్షకి చదువు చెప్పే వంకతో రాత్రంతా మేల్కొని ఉండడం నేను చూశాను. నాకు పోటీ పడి మరీ ఏర్పాట్లు చేయమని మేనేజర్తో చెప్పారు. నేను నిద్రపోయాక నువ్వు అరేంజ్ చేసిన దొంగల్ని పంపించి హార్డ్ డిస్క్ కొట్టించేశావు. అదే దొంగల్ని పట్టుకున్నట్టు యాక్ట్ చేసి మేమంతా వచ్చాక వాళ్ళని వదిలేశావు. నింద నీ మీదకు రాకుండా జాగ్రత్త పడ్డావు. నీ స్ట్రాటజీ ఎలా ప్లే చేశావో చెప్తాను విను. దొంగతనం జరిగాక నేను మావైని రిషిని అనుమానించి నానా మాటలు అంటుంటే అత్తయ్య వచ్చి నా మీద అరిచేలా చేశావు. చివరికి నా నోరు మోయించేశావు. వీణా, నువ్వు నన్ను టోటల్ గా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. ప్రమాణ పూర్తిగా నేను దొంగతనం చేయలేదు, చేయించలేదు. మాట్లాడకు వేదా. కంపెనీకి లాభాలు వచ్చేలా చేస్తానని అందరి ముందు మాటిచ్చాను కదా. ఇప్పుడు ఆ మాట తప్పేలా చేసి అందరి ముందు తల దించుకునేలా నా డైరెక్టర్ పోస్టు పోయేలా చేశావు. వదలను, నిన్ను వదలను వేదా. మనిద్దరిలో ఎవరు గెలిచినా కంపెనీకి పేరొస్తుందని అనుకున్నానే తప్ప మరొకటి కాదు. పాముకి కొర్రల్లో మాత్రమే విషం ఉంటుంది, కానీ నీకు నిలువెల్ల విషయమే వేదా. ఇంట్లో ఆఫీస్లో నా ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టాలని నన్ను డీగ్రేడ్ చేసి తర్వాత డిప్రెషన్లోకి వెళ్లేలా చేసి ఫైనల్ గా నేను సూసైడ్ చేసుకునేలా చేయాలన్నదే నీ ప్లాన్. ఏంటి అలా షాక్ అయ్యా? నిజం నా నోట్ నుంచి వచ్చేసరికి నెత్తి మీద పిడుగుపడినట్టయిందా? అయ్యుంటుందిలే. వీణా, అది నీకు దమ్ముంటే పోటీ పడి గెలవాలి కానీ ఇలా దొంగతనం చేసి కాదు. నీ వాదన నీదే గాని నేను చెప్పేది వినిపించుకోవా? అబద్ధాన్ని పదే పదే చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు వీణా. నేను చీప్ పనులు చేసి క్యారెక్టర్ దిగజార్చుకునే రకం కాదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకునే మనిషిని. నీ కొటేషన్స్ వేరెవరికైనా చెప్పుకో, నాకు కాదు. నీకు మాత్రమే పేరు రావాలి, ఎదుటి వాళ్ళు నీ మోచేతి కింద ఉండాలనుకునే డిక్టేటర్ మెంటాలిటీ నీది. అందుకే నాకు హెల్ప్ చేయాలనే వంకతో నేను ఓడిపోతానని గుర్తు చేయడానికి వచ్చా. వీణా, అది కాదు. వద్దు, నాకే సాయం వద్దు. ఇప్పుడు నువ్వు చేసిన దొంగతనమే నాకు పెద్ద గుణపాఠం. ఆ పాఠాల నుంచి నేనేం నేర్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఎలా గెలిచి చూపించాలో అంతకన్నా ఇంకా బాగా తెలుసు. జస్ట్ వెయిట్ అండ్ సీ.
తెలీదా మీకు? వెళ్ళండి. కార్తీక్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటబ్బా? అంకుల్ చాలాసార్లు కాల్ చేశారేంటి? హలో కార్తీక్, ఎక్కడున్నావు బాబు? ఆఫీస్లో ఉన్నాను అంకుల్. మాలిని ఆఫీస్కి వచ్చిందా? రాలేదు అంకుల్. తను ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ కార్తీక్ తన పర్సనల్ పని మీద బిజీగా ఉన్నాడని చెప్పింది. పర్సనల్ పని అంటే దేని గురించి చెప్పింది? ఎందుకలా ఏడుస్తూ మాట్లాడింది? అంకుల్ నేను కనుక్కుంటాను, మీరేం టెన్షన్ పడకండి. నువ్వే దగ్గరుండి ఇంటి దగ్గర డ్రాప్ చేయి బాబు. నాకెందుకో తన కండిషన్ గురించి టెన్షన్గా ఉంది. సరే సరే అంకుల్, నేను చూసుకుంటాను. ఓకే అంకుల్, బాయ్. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరిగింది. మాలిని హర్ట్ అవడానికి రీజన్ ఏమై ఉంటుంది? శివ గారు, మాలి గారు ఆఫీస్కి వచ్చారా? వచ్చారు సార్, కానీ ఏం జరిగిందో తెలియదు. ఏడుస్తూ వెళ్ళిపోయారు. ఏడుస్తూ వెళ్ళిపోయిందా? మాలిని స్కూటీ కూడా ఇక్కడే వదిలేసి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మే ఐ కమ్ ఇన్ మేడం? ప్లీజ్ కమ్. ఇందాక కాల్ చేసి డేటా రికవరీ చేయాలని చెప్పారు కదా మేడం. నా పేరు అజయ్, టెక్నీషియన్ని. ఓ, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? దీంట్లో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్కి సంబంధించిన డేటా ఉంది. నా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే హార్డ్ డిస్క్లో కాపీ చేసి ఇందులో డిలీట్ చేసి ఫార్మాట్ చేసేసాను. బట్ ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్ మిస్ అయింది. ఇందులోనూ డేటా లేదు. 6 నెలలు కష్టపడి చేసిన ప్రాజెక్ట్ అది. సో మీరే ఎలాగైనా రికవర్ చేయాలి. డోంట్ వరీ మేడం, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సారీ మేడం, ఎంత ట్రై చేసినా డేటా రికవరీ అవ్వడం లేదు.
ప్లీజ్ ఎంత ఖర్చైనా పర్లేదు డేటా రికవర్ అయ్యేలా చేయండి. ఇట్స్ ప్రెస్టీజియస్ ఇష్యూ టు మీ. నో మేడం, మళ్ళీ హార్డ్ డిస్క్ అయినా దొరకాలి, లేదంటే 6 నెలలు కష్టపడి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. వేరే ఆప్షన్ లేదు. వెళ్ళొస్తాను మేడం. ఏ ఆగు, ఎవరు నువ్వు? మేడం డేటా రికవరీ చేయడానికి రమ్మంటే వచ్చాను సార్. అవునా? అవును సార్. హార్డ్ డిస్క్ రికవరీ అయిందా? లేదు సార్, అవ్వలేదు. వెళ్ళు. నెల్లు కష్టపడి చేసిన ప్రాజెక్ట్ అంతా బూడిదపాలేనా వీణా? ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా, కంపెనీ రేంజ్ని పెంచే గేమ్ చేంజర్గా ఆ ప్రాజెక్ట్ గురించి ఎంతో హైప్లో చెప్పావు కదా వీణా. అలాంటిది డేటా మొత్తం పోయిందంటే ఎంత పెయిన్ ఉంటుందో కదా పాపం. నువ్వేమీ నా మీద జాలి పడక్కర్లేదు. ఎలా కంబ్యాక్ అవ్వాలో నాకు బాగా తెలుసు. సరే, నువ్వు కాన్ఫిడెంట్గా మాట్లాడకపోతే పాపం మరీ వీక్ అయిపోయినట్టు కనిపిస్తావు కదా. క్యారీ ఆన్. హార్డ్ డిస్క్ పోయిందని, ప్రజెంటేషన్ డిలే అవుతుందని ఫీల్ అవుతున్నావు కదా డైరెక్టర్. నేను కెరటం లాంటి దాన్ని రిషి. పడినా సరే మళ్ళీ మళ్ళీ లేచి విరుచుకు పడుతూనే ఉంటాను. తీరం చేరే తీరుతాను. బిల్డప్ డైలాగ్స్ వద్దు వీణా. మరికొద్ది రోజుల్లో నీ ప్రోడక్ట్ లాంచ్ చేయాలి. ఆల్రెడీ వదిన ప్రోడక్ట్ రెడీగా ఉంది. అంటే రేసులో వదిన మాత్రమే ఉంది. రేసులో నిలబడాలంటే నీకు హార్డ్ డిస్క్ కావాల్సిందే, ఇంకో ఆప్షన్ లేదు. నీ అనుమానం కరెక్టే వీణా. మేమే ప్లాన్డ్గా నీ హార్డ్ డిస్క్ కొట్టేశాం. ఎస్, మా పరువు నీ చేతుల్లో ఉన్నప్పుడు నీ పరువు కూడా మా చేతుల్లో ఉండాలి కదా. అందుకే పెన్ డ్రైవ్ కోసం వచ్చి అది దొరక్కపోతే హార్డ్ డిస్క్ లేపుకొచ్చాం. భయం మాట్లాడించినంత నిజాయితీగా మనిషితో మరి ఏ ఎమోషన్ మాట్లాడించలేదని మరోసారి ప్రూవ్ చేశావు రిషి. మీ తండ్రి కొడుకులిద్దరూ బజారున పడకూడదని నా కష్టాన్ని దొంగిలించారు. ఛీ! దొంగతనం చేసే స్థాయికి దిగజారిన మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. నీ సింపతితో పనిలేదు వీణా. నీకు అవకాశం ఉంటే నన్ను ఎలా ఆడిస్తావని నాకు అర్థమైంది. ఇప్పుడు మా టర్న్ వచ్చింది. సింహానికి కుందేలు పిల్ల దొరికినట్టు దొరికావు. ఎలా వదులుతాను చెప్పు? ఎక్స్ట్రాలు చేయకుండా, నక్క తెలివితేటలు వాడకుండా మర్యాదగా వచ్చి పెన్ డ్రైవ్ ఇచ్చి డాడ్ దగ్గర ఉన్న నీ హార్డ్ డిస్క్ తీసుకో. రావటం ఆలస్యం అయితే హార్డ్ డిస్క్ ముక్కలు ముక్కలైపోతుంది. చేసిందంతా చేసి మళ్ళీ సానుభూతి చూపించడానికి వస్తే కనిపెట్టలేననుకుంటున్నావా? నేనేం చేశాను వీణా? హార్డ్ డిస్క్ దొంగతనం చేశావు. దొంగని దొంగ అనకుండా ఏ పేరుతో పిలవాలో నువ్వే చెప్పు, నేర్చుకుంటా. ఇప్పుడు ఏం చేయాలి? పంతానికి పోవాలా? పరువు కాపాడుకోవాలా?
ఊహించినట్లే లోక్నాథ్ రిషి వాళ్లే హార్డ్ డిస్క్ దొంగతనం చేశారని తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? పెన్ డ్రైవ్ ఇచ్చేయాలా? ఒకవేళ ఇస్తే నేను చేసిన కొత్త ప్రోడక్ట్ ఛాలెంజ్ ఏం అవ్వాలి? స్ట్రైక్ విషయంలో వాళ్ళు చేసిన కుట్రని నలుగురికి తెలియకుండా సమాధి చేయాల్సిందేనా? వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని జీవితాన్ని పనంగా పెట్టి ఇంట్లోకొచ్చిన నేను బిజినెస్లో నా మాట నెగ్గడం కోసం సాక్ష్యాలున్నా వాళ్ళని వదిలేయాల్సిందేనా? ఆయుధం ఉన్నా యుద్ధం వదిలిపెట్టాల్సిందేనా? రావటం ఆలస్యమైతే హార్డ్ డిస్క్ ముక్కలు ముక్కలైపోతుంది. వేద నిజాయితీగానే నా బాధను చూసి నేను ఓడిపోకూడదని తన ప్రాజెక్ట్లో భాగం అవ్వమని ఆఫర్ చేసింది. కానీ నేను ఆవేశంలో వేదని దొంగ అని ముద్ర వేశాను. తనని ఇన్సల్ట్ చేశాను. పాపం తనెంత బాధపడి ఉంటుందో. వేద, నీతో కొంచెం మాట్లాడాలి. వేద, వేద ఒక్క నిమిషం ఆగు. వేద, నేను చెప్పేది ఒకసారి విను. వేద, సారీ వేద, హార్డ్ డిస్క్ దొంగ ఎవరో తెలిసింది. అనవసరంగా నీ మీద నోరు పారేసుకున్నాను. ఐఎమ్ రియలీ సారీ. థ్యాంక్ యూ సార్. నా దగ్గరకు వస్తే దీన్ని చంపేస్తా. నీ అంత చూడండి ఈ రోజు వెళ్ళండి రా. ఏంట్రా జోక్ చేస్తున్నావా? రేయ్, మర్యాదగా అమ్మాయిని వదిలేయ్.